మనోహర్ గారు 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 5 సంస్థల గురించి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. మొత్తం న్యూడిటీ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఎక్స్పోజ్డ్. ఏది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అవి ఏమైనాయో తెలియదు. ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళినాయో లేదో తెలియదు. అసలు ఇనిషియేట్ చేస్తున్నారో లేదో తెలియదు. ఏమి మిమ్మల్ని ఇనిషియేట్ చేయకుండా ఎవరు వెనక్కి లాగుతున్నారో తెలియదు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రశ్న వేశారు. అంటే ఆయన తాటి చెట్టు కింద నుంచున్నాడు కాబట్టి ఆయన మంచినీళ్ళు తాగినా మనకు కళ్ళు తాగినట్టే కనిపిస్తుంది. ప్రశ్నలో వ్యాలిడిటీ ఉంది. అండ్ ఈ కుంభకోణాల గురించి ఈరోజు జనసేన మాట్లాడాలి. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారాలు సార్. అయితే నేను వీక్షకులకు కూడా సార్, కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు చేయడానికి బలహీనంగా ఉన్న పార్టీ అయితే ఎన్డీఏ కూటమి కావు ఫస్ట్. అండ్ ప్రజల మన్నన పొందుతున్న పార్టీ కూడా. ఇక్కడ అభియోగాలు కాదు సార్, వాస్తవ రూపంలోకి తీసుకొని వచ్చి వాటి సాక్ష్యాలు కూడా తావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో మా కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు సమయంలో ఇప్పటికి కూడా మార్పులు రాకపోవడం మీరు గమనించారు. ప్రజల పక్షాన్ని నిలబడుతున్న పార్టీలను పట్టుకునేసి సూపర్ 6 కాదు సూపర్ అభియోగాలు అని ఇంతకుముందు అధికార ప్రతినిధి గారు అంటున్నారు. సూపర్ అభియోగాలు ఎక్కడ? గతంలో మీరు చేసిన తప్పులను ఇప్పుడు మేము దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మీ పేర్లు వస్తున్నాయి కాబట్టి వాటిని మేము బయట పెడుతున్నాం. ఇప్పుడు అదాని ఇష్యూ అయినా ఇంకొక ఇష్యూ అయినా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో ఏవి దొరకపోయినా కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తున్నారు. సో మిగతా విషయాల్లో మేము మాట్లాడినప్పుడు మాత్రం ఎందుకు వీళ్ళు అట్లా అవాక్ అయినట్టు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే గమనించాల్సింది ఏంటంటే, ఆయన ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇటువంటి స్కాములు కావచ్చు, దందాలు కావచ్చు జరిగాయి. ఆర్థికంగా బలపడటం కోసం తప్ప ప్రజల కోసం అయితే ఆ ప్రభుత్వం పనిచేయలేదు. అండ్ ముఖ్యంగా ఈ అదాని విషయంలో అయితే దగ్గర 1750 కోట్లు చేతులు మారాయి అనే విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. బట్ దానికి వాస్తవాలు ఏంటి? ఇది మనం అమెరికా కోర్టులో కూడా మనం చూసాం. ఈ ప్రస్తావనలో అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్లు చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ మేము పక్కాగా వీళ్ళలాగా అక్రమ అరెస్టు చేయడానికి సంసిద్ధంగా లేం కాబట్టి దానిపైన న్యాయ సలహాలు ఏమైనా తీసుకొని న్యాయ సలహాలు అనుసరిస్తూ అతన్ని అరెస్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, లేదు గవర్నర్ గారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు చేపట్టాలి అనేది ఎన్డీఏ కూటమి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేసుకుంటా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రీఎంబర్స్మెంట్ గురించి పిల్లల భవిష్యత్తు మేము చెలగాటం ఆడుతున్నామనే మాట మాత్రం నిజంగా నాకు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము ఒకటిగా ఇచ్చిన వాగ్దానాలను చెల్లించుకుంటూ ప్రజలకు కానీ యువతకు కానీ రైతులకు కానీ న్యాయం చేసుకునే కార్యాచరణ చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ నేను ఇప్పుడు చూస్తున్నాను. ట్వీట్ ని ఆయన పరిపాలనలో కరెక్ట్ గా 1వ తేదీ జీతాలు పడ్డట్టు, నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు కానీ బిడ్డలు కానీ అమ్మఒడి కరెక్ట్ గా అందినట్టు ఈయన ఎన్ని స్లాబులు మార్చారో అందరికీ తెలుసు. కరెంటు బిల్లులతో ట్రావెల్స్ ఉండే వాళ్ళ కార్లను కూడా క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళ బిడ్డలకు ఎలా కోతలు పెట్టారో కూడా మాకు గుర్తుకు లేని విషయాలు అయితే ఏం లేదు కదా. సో స్లాబులు పెంచి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకు కూడా లేదన్న విషయం కూడా ఆయన మాట్లాడాడు ఒకసారి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి సభ్యులకి హెచ్చరించాల్సిన అవసరం లేదు, ఆయనకు మాట్లాడే అర్హత కూడా లేదు. నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్డీఏ కూటమిని మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. మేము మా కార్యాచరణ సంసిద్ధంగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా వాటిని రెక్టిఫై చేయడానికి పెద్దలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సిందంటే మమ్మల్ని సవరించే ప్రయత్నం, మా మీద విషించే ప్రయత్నం కన్నా నువ్వు చేసిన తప్పులకి ఈ రోజు మీ సాక్షి పేపర్లో సాక్షాత్తు నీకు సంబంధం లేదని వస్తున్న ఆర్టికల్స్ ని గమనించండి. అసలు మీ సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ ఇష్యూలోనే నాకు సంబంధం లేదు, అసలు నేను అదానికి నాకు మాటలే లేవు అని. అదానితో మీరు చేసిన ఒప్పందాల గురించి కానీ అదానితో మేము కలిసిన 3 times కలిశారు. 3 times ఎందుకు కలిశారన్న విషయం కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇటువంటి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఆయన రాజకీయ ప్రస్థానంలోనే మనం గమనిస్తే మొత్తం ఇటువంటి కార్యాచరణే ఉంది. బాబాయ్ విషయంలో అండ్ తండ్రి గారి చావు విషయంలో అండ్ తన రాజకీయంగా ఎదగడం కోసం ఇప్పుడు అట్ ప్రెసెంట్ రాజకీయంగా మళ్ళీ ఆయన సీఎం కావాలన్న ఇంటెన్షన్ తో ఆయన చేస్తున్న కీర్తన్ గారు ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం. వర్తమానంలో ఆయన లేడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 5 కుంభకోణాలు 1,25,000 కోట్లు మీరే స్వయంగా ఇదిగో దస్తాలు ప్రెస్ ముందు పెట్టి చూపించారు ఆధారాలు. అవి చాలదా ఆ విద్యాశాఖలో బొత్స సత్యనారాయణ గారి మీద కేసు ఫైల్ చేయడానికి? ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్తో కుదుర్చుకున్న అనైతిక ఒప్పందం, అరాచక ఒప్పందం మీద ఆయన మీద కేసు పెట్టడానికి చాలా ఎందుకు వెనకం చేస్తున్నారు? ఏం లాగుతున్నాయి మిమ్మల్ని? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి?
సార్ మీకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది, ఇంకో కోణం ఇంకోటి. నాకు కనిపించే కాదు, మీరు చూపించిన కోణమే నేను మాట్లాడుతున్నా. నాకు అంత నాలెడ్జ్ లేదండి, మీకున్న నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే మీరు చూపించిన అంశాలే, మీరు చెప్పిన అంశాలే. కావాలంటే ఇంకో రోజు డిబేట్ పెట్టి అవన్నీ మనోహర్ గారు ఆ రోజు ఎలా దస్తాలు చూపించారో జనాలకి అవన్నీ మళ్ళీ చూపిస్తా. ఓకేనా? ఎగ్జాక్ట్లీ సార్. కానీ దానికి ఒక టైం టేకింగ్ ప్రాసెసింగ్ ఉంటది. మనం ఇప్పటికిప్పుడే హఠాహుటిని అరెస్ట్ చేయాలంటే అవ్వదు కదా. దానికి ఇప్పుడు అక్కర్లా, 6 నెలలు అయిపోయింది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కనీసం కేసు ఫైల్ చేయలేకపోతున్నారే. అరెస్ట్ మాట దేవుడు రక సార్. అంత తక్కువ అంచనా అయితే మీరు ఎన్డీఏ కూటమి ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కొక్కరిగా పిట్టలు రాలినట్టు ప్రతి ఒక్కరిని ఎవరైతే చిల్లర పనులు చేసే అందరినీ తీసుకొని వస్తున్నారు. 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం చిల్లర పని అంటల్లా నేను, ఇది పెద్ద పని. నేను చెప్పేది త్రిమింగళాలని పట్టుకునే ముందు అక్కడ సహకరించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఎవరైతే ఆ ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా మీకు నమ్మకం ఉందా? విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేస్తాము, వాళ్ళని ఫిక్స్ చేస్తామనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎన్డీఏ కూటమి పారదర్శకంగా ఉంటుంది. మీరు ఏవైతే తప్పులు జరిగాయో ఎవిడెన్స్ ప్రకారం మా దగ్గర ఏ ఉన్నాయో ప్రతి ఒక్కరికి చర్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన కూడా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం జరగదు. ఎందుకంటే ఇది ప్రజల కోసం నిర్ణయం వచ్చిన పార్టీ, ప్రజల కోసం ఎన్నికైన ప్రజలు మమ్మీ నమ్మకంతో ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేయరు. ఆయన ఒకవేళ ఎవరైనా కాపాడించుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాడిని తగ్గించే ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీకు అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఆయన ఆలోచిస్తున్నారు. బట్ పూర్తి ఎవిడెన్స్ తో ఆయన ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈడీ కేసులు ఆయన 2 రోజులు తిరుగుతున్నారు. సో ఇటువంటి విషయాలు మా దగ్గర జరగకూడదు. బికాస్ ఆఫ్ దట్ మేము అందుకని నీట్ గా ఆలోచించి ప్లాన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఆయన తప్పించే ప్రయత్నంగా 6 months ఆఫ్ పీరియడ్ మేము ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ప్రజలకు మంచి చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన 2 రోజులు లోపడడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కదా. మేము కాన్సన్ట్రేషన్ ప్రజల కోసం, ప్రజల పరిపాలన ఎలా అందించాలి, మేము ఇచ్చిన హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి.